హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్న డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మన వ్యూవర్స్ అడుగుతున్నారు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి పరిహారం చెప్పండి అని. వారి కోసం ఒక మంచి పరిహారం చెప్పండి. తప్పకుండా నాన్న, ఎనర్జీలో చాలా రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంటికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒంటికి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ మనం ఎన్నో చెప్పుకున్నాము. ఇప్పుడు ఒంటికి సంబంధించినటువంటి సింపుల్ రెమెడీ ద్వారా, సింపుల్ టెక్నిక్ ద్వారా నెగిటివ్ ఎనర్జీని ఎలా మనంతకు మనమే క్లియర్ చేసుకోవాలి అనేది ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా చెప్తాను. ఈ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనకు ఒక లేనిపోని హెడేక్స్ అనిపిస్తాయి. ఎప్పుడు భగవంతుడు పాజిటివ్గా ఉన్నాడు మన వైపు అనేటప్పుడు మనకి మంచి మంచి సిమ్టమ్స్ అనిపిస్తాయి. మనకి ఎప్పుడు భగవంతుడు తోడుగా లేడు, లేకపోతే మనం చేసే పనులు ఏవి మనకి సరిగ్గా కలిసి రావట్లేదంటే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద పనిచేస్తుంది. ఒక పాజిటివ్ ఆరా, ఒక నెగిటివ్ ఆరా. ఇప్పుడు మనకంటే పాజిటివ్ ఆరా ఏంటో నెగిటివ్ ఆరా అంటే తెలుసు. భగవంతుడికి కూడా పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లేకపోతే ఒక రాముడు ఉన్నాడు. మన తల చుట్టూ ఏ చక్రాలు తిరగట్లేదు, కానీ భగవంతుని తల చుట్టూ ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. ఏంటది? అది భగవంతునికి ఉన్నటువంటి పాజిటివ్ ఆరా. వాళ్ళు ఎప్పుడు మంచే కోరుకుంటారు, మంచే చేస్తారు, మంచినే ఆలోచన చేస్తారు. వాళ్ళ చుట్టూ అంతా పాజిటివ్ ఆరానే నింపుకుంటారు. ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని అంతా తొలగించుకుంటూ లోక కళ్యాణార్థం వాళ్ళు లోకానికి మేలు చేయడం కోసము పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసుకొని ఎంతో తపోశక్తితోటే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు దేవుళ్ళని మనం ఎలా గుర్తిస్తున్నాము? ఇప్పుడు రాముడు ఇలా మనిషిలాగే ఉన్నాడు, కానీ ఆ వెనక వాళ్ళ వేషధారణ కానీ, గదాశూలం పట్టుకోవడం కానీ, విల్లు బాణం పట్టుకోవడం ద్వారా కానీ ఈ దేవుడు ఈ రాముడు అంటే విల్లు బాణం పట్టుకున్నాడు రాముడు అని మనం గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు? పిల్లను గ్రోవి పట్టుకొని నెమిలి పింఛం వేసుకుంటే కృష్ణుడు అని గుర్తుపడతాం. వాళ్ళ ప్రతి కృష్ణుడికి కావచ్చు, రామునికి కావచ్చు, ఎవరికైనా కానీ ఒక పాజిటివ్ ఆరా అనేది వెనక వైపు ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. పాజిటివ్ ఎనర్జీ ద్వారా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. అదే మనలో పాజిటివ్ ఆరా ఉందా, నెగిటివ్ ఆరా ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలియదు. మనకి అన్ని పాజిటివ్ గా జరిగితే మనకు పాజిటివ్ ఆరా ఉంది అని మనం గ్రహిస్తాము. నెగిటివ్ ఆరా ఉందనుకోండి, అన్ని నెగిటివ్స్ జరుగుతుంటాయి. ఏ పని ముందుకు వెళ్ళదు, ఏం చేయాలన్నా మనకు ఒక బద్ధకం వస్తుంది, ఏం పని చేయాలన్నా మనకు ఒక తలనొప్పితో కూడుకుంటుంది. అనేక సార్లు ఆ పని కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి సక్సెస్ కాకోకుండా ఉన్నాయి అనుకో, అప్పుడు ఖచ్చితంగా మన మీద అనేది మన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అనేది మాత్రం 100% మనం గ్రహించాలి. అప్పుడు మనమే ఎలా నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవాలి అంటే మన ఇంట్లో సింపుల్ రెమెడీ ద్వారా చెప్పచ్చు. మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయలు ఉంటాయి కదా. ఒక నిమ్మకాయ తీసుకోండి, దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి 2 నిమ్మకాయ బద్దల్ని చేతిలో పట్టుకోండి. లేకపోతే ఒక నిమ్మకాయని ఒక చేతిలో, ఇంకొక నిమ్మకాయని ఇంకో చేతిలో ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ కర్పూరం ఉంటుంది. ఆ కర్పూరాన్ని పెట్టుకొని ఆ నిమ్మకాయ ముక్కలో మన చేతిలో పట్టుకొని కాసేపు మనము నా బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలని మనం ఒక 1/2 అవర్ గనుక మనము ఆ నిమ్మకాయని, ఆ కర్పూరాన్ని చేతిలో పట్టుకొని కూర్చున్నామనుకోండి, ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నిమ్మకాయ లాగేసినప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుందా పోవట్లేదా అని తెలియాలి అంటే అది ఒక చుక్క రూపంలో కారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అలా కారేంత వరకు మనం ఉన్నామో అనుకోండి, మనలో ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ కూడా కామ్ డౌన్ అవుతుంది. కామ్ డౌన్ అని మన నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ లెమన్ లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనము మన బాడీలో ఉన్నటువంటి నెగిటివిటీని మనం కంపల్సరీగా తగ్గించుకోవచ్చు. మేడం, ఒకసారి ఆ పరిహారాన్ని చూపిస్తారా? తప్పకుండా చూపిద్దాం నాన్న. ఎంతో మంది ఆడియన్స్ కి అందరికీ తెలియదు కదా, కాబట్టి వాళ్ళ కోసం మనం కూడా ఒక మంచి పరిహారం చూపిద్దాం. ఇప్పుడు ఈ లెమన్ ఉంది కదా, ఈ లెమన్ ని మనం 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా చేసుకొని మన ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కర్పూరం ఉంటుంది. ఈ కర్పూరాన్ని పెట్టుకొని మనం చేతిలో ఇలా 2 చేతుల్లో 2 పెట్టుకోండి. నా దగ్గర ఇప్పుడు 1 నిమ్మకాయ ఉంది కాబట్టి మీకు ఒకటే చూపిస్తాను. మీకు 2 నిమ్మకాయలు తీసుకోండి. మీరు చేసేటప్పుడు ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి చేసుకొని
ఒక ధ్యాన ముద్రలో కూర్చోండి. మీరు ఒక ధ్యాన ముద్రలో కూర్చొని ఇలా మీరు చేతిలో పట్టుకున్నారంటే మీ నెగిటివిటీ, మీ బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ మొత్తం అంతా కూడా ఆ నిమ్మకాయ గ్రహిస్తుంది. దాని ద్వారా మీరు చూడండి, చెయ్యిని మీరు నలపాల్సిన అవసరం కూడా లేదు. ఊరికే జస్ట్ అలా పట్టుకొని ఉంటే మనలో ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ కి కర్పూరం కరిగి, కర్పూరంలో నుంచి నిమ్మకాయని కరిగించి, నిమ్మకాయ ద్వారా వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దాన్ని నొక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే పట్టుకొని మీరు ఒక 10-15 నిమిషాలు ప్రతిరోజు ఏదో ఒక టైంలో మీకు ఎప్పుడు ఖాళీ అనిపిస్తుందో అప్పుడు మీరు అనుకోండి, నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి, నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోవాలి, నేను పాజిటివ్ గా పని చేయాలి, నేను పాజిటివ్ గా జరగాలి అని అనుకుంటూ మీరు సైలెంట్ గా మీ సంకల్పం ఏమున్నా కూడా మీరు అనుకుంటూ ఉండండి. నెగిటివిటీ ఆటోమేటిక్ గా ఆ నిమ్మకాయ చుక్కలు చుక్కలు కారి ఒక ½ అన్ అవర్ పట్టుకొని కూర్చోండి, మొత్తం అంతా కారిపోతుంది. అప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. దీంతో మనకు ఏం ఖర్చు లేదా కదా. నిమ్మకాయ ఎంత? ఒక 5 రూపీస్ ఇస్తే ఒక నిమ్మకాయ 10 రూపాయలు, అవునా కదా. మనంతకు మనమే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మనం 100% తగ్గించుకో. ఇప్పుడు చూసావా స్వప్న, చేతిలో నుంచి ఆటోమేటిక్ గా నిమ్మకాయలో నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి మన బాడీలో. అక్కడ వైబ్స్ కూడా అనిపిస్తున్నాయి, పట్టుకుంటే వైబ్స్ కూడా అనిపిస్తున్నాయి. జూ 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 అని లాగుతుంది అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏమైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది. ప్రతి మనిషికి నెగిటివిటీ ఉంటుంది మనిషిలో. ఆ బాడీలో వేడి ఉన్నా కూడా మనకు జ్వరం రావడం కానీ ఇంకోటి కానీ ఆ బాడీలో ఉన్నటువంటి వేడిని కూడా ఈ నిమ్మకాయ తీసేస్తుంది. ఇది సింపుల్ పరిహారం. ఇంత మంచి పరిహారాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్. చూశారు కదండి, మన బాడీలో నెగిటివిటీ ఎనర్జీని తీసివేయడానికి ఇంత మంచి పరిహారాన్ని చూపించారు. అలానే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ ఆ నెంబర్ కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి, ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.